లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది. దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో, మన వెంట కాపరిగా, పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. ప్రభువా పంపుమా నీ శుభవర్షము నిమ్మా, ప్రభువా పంపుమా ప్రబలంబుగని వాక్యం బనెడి, ప్రబలంబుగని వాక్యం బనెడి విభవామృతము కురియజేసి ప్రభువా పంపుమా నీ శుభవర్షము నిమ్మా, ప్రభువా పంపుమా. వాడియున్నట్టి ఈ మోడు వృక్షములే, వాడియున్నట్టి వడిగా చిగురు పెట్టి పూచి, వడిగా చిగురు పెట్టి పూచి గాఢంబుగను ఫలమూలియ ప్రభువా పంపుమా నీ శుభవర్షము నిమ్మా, ప్రభువా పంపుమా. నీ వాక్యానలమున్ శ్రీదేవా పంపుము, నీ వాక్యానలమున్ భావాగముల మాఠి మనముల్, భావాగముల మాఠి మనముల్ పావనంబు పొందునటుల ప్రభువా పంపుమా నీ శుభవర్షము నిమ్మా, ప్రభువా పంపుమా. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. నూతన వారంలో ప్రవేశించాం. సెప్టెంబర్ మాసంలో మరి ఒక్కొక్క వారం గడిచిపోతుంది. దేవుని కృపను బట్టి, దేవుడు అనుగ్రహించిన ఆరోగ్యాన్ని బట్టి, ఆనందాన్ని బట్టి
దేవుని వాక్యంలో ఎదగటానికి దేవుడు అనుగ్రహించిన ఒక అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. గతంలో చెప్పిన రీతిగా శరీరానికి ఏ రీతిగా నిత్య ఆహారం అవసరమో ఆత్మకు కూడా నిత్య పోషణ అవసరం. కాబట్టి ఆత్మ బలహీనంగా ఉంటే అపవాది శోధనలు లోపలికి ప్రవేశిస్తాయి. కాబట్టి ఎప్పటికప్పుడు ఆత్మకు శక్తిని అనుగ్రహించే ఆధ్యాత్మిక వర్తమానముల చేత మనం బలపరచబడాలి. అప్పుడు భౌతిక సంబంధమైన ఏ అంశములు కానీ శోధనలు కానీ లోనికి ప్రవేశించవు. ఆ తండ్రి సంకల్పం మనలో నెరవేర్చబట్టకు అవరోధంగా అవి మనలో ఉండవు. కాబట్టి అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం. రండి అందరం కలిసి ప్రభుతో ప్రారంభిద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ దీవెనకర అనుభవాలు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాలు మా ఆధ్యాత్మిక సూచనలు, అవి ధ్యానం చేస్తున్నప్పుడు తండ్రి ఎంతో ఊరట కలుగుతుంది, సేద తీర్చబడుతుంది. ముఖ్యంగా ఈ 21వ కీర్తనలోని ఆ ప్రవచనాత్మక అంశాలు ఒక వ్యక్తి యొక్క నిత్యత్వానికి అవసరమైన మార్గాన్ని సరళం చేసిన దేవుని కుమారుడు దావీదు కుమారుడుగా జన్మించి అనుగ్రహించిన రక్షణ నిజంగా మాకు శ్రేయస్కరము, ఆశీర్వాదకరం. ఆ శ్రేయస్కరమైన ఆశీర్వాదం గురించి మేము ధ్యానం చేస్తుండగా నీ లేఖన సారాంశాన్ని మాకు విశదపరచమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. 21వ కీర్తన 5వ వచనం. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు. సాటర్డే నేను ఈ కీర్తన ఒక ప్రవచనాత్మకమైన కీర్తనని, మరి ఈ కీర్తనలో పొందుపరచబడిన అంశాలు దేవుని బలము, శక్తి అపవాదిని జయించటానికి, అదే రీతిగా దేవుని రక్షణ, మనోభీష్టము, ప్రార్థన, ఆశీర్వాదాలు, ఇవన్నీ కూడా దేవుని కుమారుడు దావీదు కుమారుడుగా జన్మించి జరిగించిన ఈ రక్షణార్థమైన, రక్షణ సంబంధమైన అంశాలుగా నేను మీకు ఆ దృక్పథంలోంచి తెలియచేయడం జరిగింది. ఆ దృక్పథంలోంచి, ఆ కోణంలో నుంచి. కాబట్టి దావీదు కాలంలో అవి మర్మాలుగా ఉండవచ్చు, నేటి కాలంలో మనకు అవి రివీల్ అయినాయి. కాబట్టి ఆ సత్యము నేపథ్యంలో, ఆ రెవల్యూషన్ నేపథ్యంలో, ఆ దృక్పథంలోంచి నేను ధ్యానం చేస్తూ ఈ 5వ వచనాన్ని, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. అంతకుముందు వచనంలో సదాకాలం నిలిచి దీర్ఘాయువు నువ్వు దయచేసి ఉన్నావు అంటూ, అతని తల మీద అపరంజి కిరీటం పెట్టావంటూ, నీ రక్షణ బట్టి ఎంతో హర్షిస్తున్నాడంటూ, ఇవన్నీ కూడా ఎస్కటలాజికల్ అనగా అంత్య దినములయందు మనము ఆయన ప్రజగా పొందబోయే ధన్యత గురించి వ్రాయబడ్డ అంశాలు. ఈ క్రమంలో మరొక అంశం ఏంటంటే, నీ రక్షణ వల్ల గొప్ప మహిమ కలిగిన, మహిమ గ్లోరీ అనే మాట ఇంగ్లీష్ భాషలో, డోగ్జా గ్రీక్ భాషలో డోగ్జా. సో వర్ణించ వీలులేని, మాటల కందని, భావానికి అతీతమైన ఒక పదం అది, మహిమ అనే పదం. చాలామంది గ్లోరీ అనే పేరు పెట్టుకుంటుంటారు, కానీ వారి యొక్క జీవితాన్ని చూసినప్పుడు కొందరి విషయాలు, అందరి విషయం మాట్లాడాలి, దయచేసి మన్నించండి. అది భావానికి అందరి పదం అండి. వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఇట్ ఈస్ రియల్లీ డోగ్జా మీన్స్, గ్లోరీ అనే మాట. మన మోషే అడుగుతాడు, ప్రభువా నీ మహిమను చూపు అంటాడు. అంటే దేవుడు వెనక నుంచి చూడాలి, చూచి బ్రతికిన నరుడు లేడు, వెనక నుంచి చూడాలి. సో నా మంచితనాన్ని చూపుతానంటాడు. సో ఆ మాటలకు వర్ణించలేని, లేకపోతే మానవుడు ఆస్వాదించలేని, అర్థం చేసుకోలేని, అనుభవించలేని ఒక ప్రభావం అది. సొలొమోను దేవాలయం నిర్మించినప్పుడు ఆ దేవాలయం యెహోవా మహిమ చేత నింపబడింది. ఆ మహిమకు తట్టుకోలేక యాజకులు బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేసారు.
సో ఒక భావం ఏంటంటే ది బ్రైట్నెస్, అంతటి తేజోమహిమ. ఆ తేజోమహిమలు కూడా మహిమ అనే పాట పడదు. ఎందుకంటే ఆ తేజస్సును వర్ణించడానికి మాటలు చాలవు, అర్థం చేసుకోవడానికి, లేకపోతే భౌతిక నేత్రాలు చూడటానికి ఈ కళ్ళకు సరిపోదు. అందుకే కదండి సౌలుకు దర్శనం ఇచ్చినప్పుడు ఆ తేజస్సును, ఆ వెలుగును చూడగానే సౌలు కింద పడిపోతాడు, కళ్ళు పోతాయి. వీ కెనాట్ సీ గాడ్స్ గ్లోరీ విత్ అవర్ నేకెడ్ ఐస్. అందుకే మోషే వెనక నుంచి చూడగలిగాడు, సౌలు గుడ్డివాడయ్యాడు. సో అటువంటి మహిమనట, అటువంటి మహిమను మానవుడు పొందలేడు కాబట్టి, మానవుడు చేరలేడు కాబట్టి, మానవుడు అనుభవించలేడు కాబట్టి దేవుడు స్వయంగా తన కుమారుడు చేసిన రక్షణ కార్యం ద్వారా మనిషికి అటువంటి ధన్యత అనుగ్రహించాడు. అదే శ్రేయస్కరమైన ఆశీర్వాదం అంటే. సో ది ఇంపాసిబుల్స్ హ్యాస్ బికమ్ ఏ పాసిబిలిటీ ఇన్ జీసస్ క్రైస్ట్, బికాస్ ఆయన మహిమోన్నతుడు. ఆ మహిమరాజ్య ప్రవేశానికి మార్గం సరళం చేశాడు. యోహాను సువార్తలో చాలా స్పష్టంగా ఆయన చెప్పిన మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, యోహాను సువార్తలో 17వ అధ్యాయం ఒకసారి చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 2వ వచనం, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. ఇన్ కంటిన్యూషన్, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరాల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. సర్వ శరీరాల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి, నీ కుమారునికి మహిమనిచ్చితివి అంటూ చెప్పిన మాటలు అక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగే 21 నుంచి 23 వచనాలు చాలా స్పష్టంగా రాయబడ్డ మాట. తండ్రి అనగా తండ్రికి విజ్ఞాపన చేస్తూ, తండ్రి నాయందు నీవును నీయందును నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించడం లేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసముంచు వారు అందరూ ఏకమై ఉండవలని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. మరియు మనము ఏకమై ఉండలాగిన వారిని ఏకమై ఉండవలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. దేని కొరకంటే, నేను నా వాక్యమందు, లేకపోతే మరి నేను నీవు ఏకమై ఉన్నలాగా, మరి మన యందు వారు ఏకమైన వారి కొరకు మాత్రం, అనగా శిష్యుల కొరకు మాత్రమే నేను ప్రార్థించడం లేదు. ఈ 12 మంది గురించి మాత్రమే నేను ప్రార్థించడం లేదు. వారి వాక్యం వలన, అనగా ఉపదేశకులు, కాపరులు, సువార్థికులు, వారి ఉపదేశం వలన, లేకపోతే వారి వాక్యం వలన నాయందు విశ్వాసమించు వారందరూ ఏకమై ఉండవలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అలాగే మనము ఏకమై ఉన్నలాగిన వారును ఏకమై ఉండవలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. సో నా శిష్యులు మాత్రమే కాదు, వారి వాక్యం వలన, వారు ప్రకటించిన సువార్త ద్వారా నాయందు విశ్వాసం ఉంచి వారికి కూడా, నాయందు విశ్వాసం అనగా విశ్వాసులలో మరి కింది స్థాయి ఉన్నత స్థాయి అంటూ ఉండదండి. విశ్వాసంలో లోపాలు ఉంటాయి. అల్ప విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు, విశ్వాసులు ఉంటారు. కానీ విశ్వసించిన వారిలో స్థాయిలు ఉండవు. విశ్వాసంలో మాత్రమే స్థాయిలు ఉంటాయి. సో ఆ క్రమంలో రాస్తూ ఏమంటే, వారి 23వ వచనం, వారి యందు నేనును నా యందు నీవును ఉండటం వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించట్లే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. సో ద గ్లోరీ వాట్ వి కెనాట్ కాంప్రహెండ్, ద గ్లోరీ వాట్ వి కెనాట్ సీ అండ్ అవర్ ఎక్స్పీరియన్స్ was given unto us through Jesus Christ, because he has paved a way into the eternity. అక్కడ మహిమ తప్ప మహిమరాజ్యంలో మరొకటి ఉండదు. అందుకే మరణం గురించి నేను ఎప్పుడు చెప్తుంటాను,
దేవుని యందు విశ్వసించిన విశ్వాసులు మహిమరాజ్యంలో ప్రవేశించాలి. మహిమరాజ్యంలో ప్రవేశించాలంటే మహిమ దేహాలు కావాలి. మహిమ దేహము కావాలంటే మట్టి దేహాన్ని విడిచిపెట్టాలి. ఈ మట్టి దేహాన్ని విడిచిటే మరణం. మట్టి దేహాన్ని విడిచిపెట్టితే మరణం. తద్వారా మహిమ దేహాన్ని, తద్వారా మహిమ రాజ్యాన్ని. దట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ డెత్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద బిలీవర్స్. విశ్వాసుల జీవితంలో అది ఒక వాస్తవం. కాబట్టి ఆ సత్యాన్ని తెలియచేస్తూ నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, అదే రీతిగా గౌరవ ప్రభావమును నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు. గౌరవ ప్రభావమును నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు. ఒకసారి ప్రకటన గ్రంథం చూద్దాం. కొన్ని వచనాలు మాత్రం నేను చూపిస్తాను. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం పేజెస్ కొద్ది సిల్కీగా ఉన్నాయి. 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. గౌరవ ప్రభావం అంటే జీవ కిరీటం. మనం చెప్పాను పాల్ భాషలో నీతి కిరీటం అంటాడు. సో మహిమ రాజ్యంలో దేవుడు మనకు జీవ కిరీటాన్ని, నీతి కిరీటాన్ని ఇస్తాడు. అంతకుమించిన గౌరవ ప్రభావాలు మరొకటి ఉంటుందా చెప్పండి? అంతకుమించిన గౌరవం ఉంటుందా? వాట్ ఏ బ్యూటిఫుల్ కోట్ మన కొరకు. అదే రీతిగా ఇంకా లోతుకెళ్తే 25వ వచనం చూడండి. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకుని, నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయని వానికి జనుల మీద అధికారం ఇచ్చదును, అతడు ఇనపదండముతో వారిని ఏలును. జనుల మీద అధికారం, గౌరవ ప్రభావం అంటే జనుల మీద అధికారము ఇచ్చేది అంటాడు. అదే రీతిగా 3వ అధ్యాయంలో కూడా 12వ వచనాన్ని మనం చూస్తే, జయించువాణ్ణి నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తును, అందులో నుండి వాడు ఇక మీద ఎన్నటికీ వెలపలికి పోడు. మరియు నా దేవుని పేరును, పరలోకంలో నా దేవుని వద్ద నుంచి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమున నా దేవుని పట్టణ పేరును, నా కొత్త పేరును వాని మీద వ్రాసెదను. అంతకు మించిన గౌరవ ప్రభావాలు ఉంటాయండి. దేవుని పేరును, దేవుని పట్టణ పేరును వాని మీద వ్రాసెదను. మన భౌతిక ప్రపంచంలో చాలామంది, కొంతమంది గొప్ప గొప్ప నాయకులు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన నాయకుల పేర్లు ఎక్కడుంటాయంటే వీధి మూలల్లో శిలా విగ్రహాలు, ట్రాఫిక్ అవరోధంగా అడ్డంగా కొన్నిసార్లు పెడుతూ ఉంటారు. అనగా వారి గౌరవ ప్రభావం అక్కడి వరకే. సంవత్సరానికి ఒకసారి బూజు దులిపి, దుమ్ము దులిపి దండ వేస్తారు. మళ్ళీ సంవత్సరం అంతా ఎండ వాన మొత్తం. సో శిలా పలకాల మీద. కానీ దేవుడిచ్చే గౌరవ ప్రభావం ఏంటంటే జీవగ్రంథంలో పేర్లు రాయబడతాయి. జీవగ్రంథంలో పేర్లు రాయబడతాయి గౌరవ ప్రభావములు. కాబట్టి ఆ గొప్ప మహిమ కలుగుతుంది గౌరవ ప్రభావములు. 8వ కీర్తన మనము ధ్యానం చేసాం కదండి. యెహోవా మా ప్రభా, భూమి మీద నీ నామం ఎంత ప్రభావం కలిగి అంటూ మహిమా ప్రభావంతో వానికి కిరీటము ధరింపచేసామంటాడు. ధ్యానం చేసాం కదా, ఒకసారి చూద్దామా 8వ కీర్తన. యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనుపరచువాడా, భూమి అందర నీ నామం ఎంత ప్రభావము కలది అంటూ 3వ వచనం, నీ చేతి పైన నీ ఆకాశంలో నీవు కలగచేసిన చంద్ర నక్షత్రం నేను చూడగా, నీ మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు, దేవుని కంటే వాడిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో నీ వానికి కిరీటము ధరింపచేసినావు. వీఆర్ గోయింగ్ టు బి క్రౌన్డ్ విత్ హిస్ గ్లోరీ when we accept him as our personal savior. మన రాజుగా, మన రక్షకునిగా మనం అంగీకరించినప్పుడు దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యం అది. అందుకే ఆయన రాజు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు. దేన్ని బట్టి అతిశయపడుతున్నావు? ఒకసారి నీ ఆస్తిని బట్టి కానీ, ఐశ్వర్యాన్ని బట్టి కానీ, నీ స్థితిని బట్టి కానీ, నీ స్థాయిని బట్టి కానీ, నీ పదవిని బట్టి కానీ, నీ ఉన్నవారిని బట్టి కానీ, నీ కులాన్ని బట్టి కానీ అతిశయపడాల్సింది ఇది.
దేవుడు అనుగ్రహించే మహిమ ప్రభావములు, గౌరవ ప్రభావములు, శాశ్వతమైన గౌరవ ప్రభావాలు, ఆ శాశ్వతమైన ఆరాధ్యములో నీ పేరు చెక్కబడుతుంది, జీవగ్రంథంలో రాయబడుతుంది. అంతకు మించిన గౌరవం మరొకటి ఉందా? ఆలోచించాలి. థ్యాంక్ గాడ్. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ప్రోత్సాహకాలు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తూ నీ రాజ్య వారసులుగా మమ్మల్ని చేసుకున్నట్టుకు నీ కుమారుని మా మధ్యకు పంపించి అతని ద్వారా మాకు అనుగ్రహించిన ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం, నీ రక్షణ వలన అతని గొప్ప మహిమ కలిగను, గౌరవ ప్రభావం ధరింపచేసి ఉన్నావంట. ఆ తప్పిపోయిన కుమారునికి ఆ మురికి వస్త్రాలు తీసివేసి ప్రశస్త వస్త్రాలు ధరింపచేసినట్టుగా పాపపు డాగులతో కూడిన మురికి వస్త్రాన్ని తొలగింపచేసి నీతి వస్త్రాన్ని మాకు ధరింపచేశావు. అటువంటి శ్రేష్టమైన ఆహ్వానాన్ని స్వాగతించగలిగిన మనస్సు, అంగీకరించగలిగిన హృదయాన్ని మా అందరికీ అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వారి యొక్క రక్షణ ఆనందానికి, రక్షణ సంకల్పానికి, వారి జీవితంలో నెరవేర్చబడే రక్షణ కార్యానికి సదా తోడేయును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించును గాక.